ఆ ఫీల్ మళ్ళీ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశాడు కానీ తమన్ గారు ఈ పాట వింటుంటే ఎక్కడో పాత మణిశర్మ గారి విమర్శకులు ఎన్ని మాట్లాడినప్పటికీ అభిమానులు ఒక రకంగా రాజులకే రాజు ప్రభాస్ రాజు ఏ ఫీల్ అయితే వాళ్ళు ప్రామిస్ చేశారో ప్రపంచానికి. భరద్వాజ గారు, ఇప్పుడు మన రాజసాబు నుంచి పాట వచ్చింది, అవును చూసారా? అది నిన్న చూశానండి. అది 2 నిమిషాల 30 సెకండ్లు 2,40,000 ఉంది, చిన్న పాట. చిన్న పాట, విశాల్ మిశ్రా పాడేది. అయితే తమన్ గారి మ్యూజిక్ పాట అంటే స్లో పేజ్లో ఉంది. మనకి చాలా సినిమాల్లో ఇలాంటి పాటలు అంటే పాట అనేది రిజిస్టర్ కావటం కోసం ఇలాంటి మెలోడీ మీద నడిపించడం అనేది ఒక ప్రక్రియ ఉండేది. ఈ మధ్యకాలంలో మన సినిమాల్లో అది మిస్ అవుతూ వస్తుంది. ఆ ఫీల్ మళ్ళీ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశాడు కానీ తమన్ గారు ఈ పాట వింటుంటే ఎక్కడో పాత మణిశర్మ గారి ట్యూన్లన్నీ గుర్తొస్తున్నాయి. అంటే ఈయన మణిశర్మ గారితో చాలా కాలం అసోసియేషన్ ఉంది. ఆ ప్రభావం కావచ్చు, ఒక మెలడీ కావాలి అనగానే ఈయన మనసులో వెంటనే కొంచెం ఇళయరాజా కొంచెం మణిశర్మ ఇలా వచ్చేసి ఈ పాట రూపంలో బయటకు వచ్చారు వాళ్ళిద్దరు. అందుకని ఎక్కడో రెఫరెన్సులు తగులుతున్నాయి పాట వింటున్నంతసేపు. అలాగే టేకింగ్లో కూడా గతంలో కోదండరామిరెడ్డి గారు చిరంజీవి కాంబినేషన్లో వచ్చినటువంటి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి పాటలు కొన్ని ఉన్నాయి. అలా జస్ట్ హీరోని ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయే పాటలు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పాట నడవాలి అనే స్కీమ్లో నడిచేవి. అలాంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి సందర్భానికి ఈ పాటని సెట్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది ఆ పాట నుంచి. సో టోటల్గా అభిమానులను అయితే ఆనందపరిచింది ఇది. విమర్శకులు ఎన్ని మాట్లాడినప్పటికీ అభిమానులు ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ పాట చూసి. ఎందుకు అంటే ఇందులో ప్రభాస్ చాలా కాలం తర్వాత హాయిగా కనిపించాడు. అంటే టోటల్గా ఈ సినిమాకి సంబంధించి బయటకు వస్తున్నటువంటి ప్రతి ప్రమోషనల్ వీడియోలోనూ ప్రభాస్ చాలా హాయిగా ఉన్నాడు, ఈ పాటలో ఆహ్లాదకరంగా ఉన్నాడు. అందుకని చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ని ఇలా చూస్తున్నాం మనం. దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది అలా చూసి అభిమానులు. అందుకని వాళ్ళ మనసులో ఒక ఆనందపు రేఖ అయితే కనిపిస్తోంది. హ్యాపీగా ఉన్నారు, పాట ఆకట్టుకునే విధంగానే ఉంది. సో టోటల్గా నిన్న రిలీజ్ అయినటువంటి పాట అదేదో పెద్ద హృదయాల్లో భూకంపాలు పుట్టించేంత కాదు, కానీ ఓవరాల్గా పాట బాగుంది, స్కీమింగ్ బాగుంది. ఓకే, మారుతి గారు ఎక్కడా కూడా ఒక ఇబ్బంది అంటే ఎక్కడ పాట నుంచి డీవియేట్ కాకుండా నడిపాడు స్కీమ్ని. ఎక్కడ అంటే ఆ ఎమోషన్ ఏదైతే మ్యూజిక్లో వచ్చిందో ఆ ఎమోషన్ని విజువల్గా పలికించడం కోసం ఏం చేయాలో ఆ కష్టం అంతా పడ్డాడు ఆయన. అందుకని డెఫినెట్గా పాట బాగుంది. థియేటర్లో ఇంకొక ఫీల్ కలిగిస్తుంది. అంటే స్టోరీతో పాటు క్యారీ అయ్యే సాంగ్ ఇది. కథలో ఆ సందర్భానుసారం వచ్చేటువంటి పాట కాబట్టి ఆ సందర్భంతో పాటు చూసినప్పుడు ఒక కొత్త ఇంపాక్ట్ కలుగుతుంది. అలాగే మనకు వచ్చిన పాట పూర్తి పాట అని కూడా నేను అనుకోవడం లేదు. మేబీ ఇంకా ఉంది, దానికి ఇంకొక చరణం ఉండాలి అనిపించింది. సినిమాలో చూస్తే కానీ అది పూర్తి ఫీల్ అయితే రాదు. సందర్భానుసారం చూడాల్సినటువంటి పాటే. అయితే ఈ పాట నాకు తెలిసి డ్యూరేషన్ తగ్గడానికి ఇది హర్రర్ అండ్ కామెడీ అన్నారు కదా, పాట స్పీడ్ బ్రేకర్ అయిద్దని చెప్పేసి ఏమన్నా ట్రిమ్ చేసి ఉంటారంటారా? పాట ట్రిమ్ చేసి అంటే బయటకు వదలటం ఇలా వదులుంటారనుకుంటున్నాను నేను. బయటకు వదలటం ఇది, కానీ సినిమాలో మేబీ మొత్తం వాడచ్చు. ఇది హారర్ కామెడీయే కానీ దీనిలో ఒక రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండబోతోంది అనేది ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు మారుతి. అదే 3 హీరోయిన్స్ ఉన్నారు కదా, ఉన్నారు. అది ఉంటుంది, ఆ రొమాంటిక్ ఫీల్ అనేది నడుస్తూ టోటల్ సినిమా మూసపోసినట్టుగా హారర్ కామెడీతోనే నడవాలి అనేటువంటిది కాదు. ఓకే, హారర్ కామెడీ అనేది ఒక మెయిన్ ఎలిమెంట్గా నడుస్తుంది అంతే. దాని చుట్టూ ఇతర లేయర్స్ ఖచ్చితంగా అల్లుతాడు. ఆ లేయర్స్లో అల్లినప్పుడు రొమాన్స్ ఉంటుంది. దాన్ని కొంచెం అందంగా చెప్పేటువంటి ప్రయత్నం ఈ పాట ద్వారా చేశారు. ఓకే, అందుకని ఇది జస్ట్ టెస్ట్, జనాల మూడ్ తెలుసుకోవడం కోసం, జనాల మూడ్ సెట్ చేయటం కోసం ఈ మొక్కని వదిలేడేమో అనుకుంటున్నాను నేను. ఓకే.
అదొకటను, ఇది నాకు తెలిసి పాన్ ఇండియా స్టార్ కాబట్టి అవును విజువల్స్ చూసాం, విజువల్ గ్రాండియర్ అసలు సినిమాలో అవును మామూలు ఫిష్లా ఉండేలా అలా అనిపించలేదు ఇప్పుడు. లేదు లేదు విజువల్గా చాలా బాగుంది విజువల్గా చాలా బాగుంది అంటే ఎక్కడా కూడా స్థాయి తగ్గలేదు. గతంలో రిలీజ్ అయిన ట్రైలర్ టీజర్కి తగ్గట్టుగానే పాట కూడా విజువల్ గ్రాండియర్గా. విజువల్ గ్రాండియర్ ఉంది అంటే వీళ్ళు చాలా స్పష్టంగా మార్కెట్ స్పృహ ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రాజా సాబ్కి సంబంధించి ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే వీళ్ళు పాన్ ఇండియా మార్కెట్ కోసం అని చెప్పి ఒక విచిత్ర లోకాలు క్రియేట్ చేయటము, ప్రపంచానికి సంబంధం లేని కథ ఏదో చెప్పటము అనేటువంటి జానర్లోకి వెళ్లకుండా కొంచెం సెన్సిబుల్ కామెడీని జనాలకి సాధారణంగా కనెక్ట్ అయ్యేటువంటి ప్రతి ప్రాంతానికి కనెక్ట్ అయ్యేటువంటి ఎలిమెంట్స్తో నడిపించటం అనేది కనిపిస్తోంది. ఓకే. టోటల్ ప్రమోషనల్ కంటెంట్ అంతట్లోనూ ఆ స్పృహ కనిపిస్తోంది. అందుకని అందులో భాగంగానే ఉంది ఈ పాట కూడా. ఓకే. ఎక్కడా కూడా మిస్లీడ్ చేయటము, ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయటం అలాంటి ధోరణి లేదు. ఓకే. ఏ ఫీల్ అయితే వాళ్ళు ప్రామిస్ చేశారో ప్రపంచానికి దాని మీద వెళ్ళిపోతున్నారు, ఆ లైన్లో వెళ్తున్నారు. ఓకే. అందుకని డెఫినెట్గా ఇది అలరించే సినిమా అవుతుందనే నమ్మకాన్ని ఈ పాట కూడా కలిగించింది.